మనం ప్రతిరోజు కార్పొరేట్ ఆఫీసెస్, ప్రైవేట్ కంపెనీస్‌లో ఎంతో కష్టపడుతుంటాం. రాత్రింబగలు తేడా లేకుండా పనిచేస్తుంటాం. టార్గెట్స్, డెడ్‌లైన్స్, ప్రెషర్స్ ఇవన్నీ ఎందుకు భరిస్తాం? మన కుటుంబం బాగుండాలని, సంతోషంగా ఉండాలని. మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకూడదని. కానీ జీవితంలో ఊహించనిది ఏదైనా జరిగితే, ఆ ప్రైవేట్ ఉద్యోగి అకాలంగా మరణిస్తే, ఆ కుటుంబానికి మానసిక వేదన మాత్రమే కాదు, ఒక్కసారిగా ఆర్థికంగా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉన్నట్టు పెన్షన్లు కానీ, సెక్యూరిటీస్ కానీ ఉండవు అనేసి చాలామంది నమ్ముతారు. కానీ మీకు తెలుసా? కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా చనిపోతే ఆ ఉద్యోగి కుటుంబానికి చట్టబద్ధంగా వచ్చే 4 ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్‌ఫార్చునేట్‌లీ 90% మంది ఉద్యోగి కుటుంబాలకి ఎలాంటి హక్కులు ఉన్నాయో అండ్ కంపెనీ నుంచి ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చో తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ నామినీ లేదా కుటుంబ సభ్యులకి లీగల్గా వచ్చే ఆ 4 ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. దాంతోపాటు ఆ బెనిఫిట్స్కి వచ్చే అమౌంట్కి క్యాలిక్యులేషన్స్తో పాటు తెలుసుకుందాం. మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఈ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంప్లాయీ డెత్ బెనిఫిట్స్లో ఫస్ట్ది ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రతి ఎంప్లాయీకి కామన్గా ఉండేది. ఒక ఎంప్లాయీ చనిపోయిన తర్వాత వాళ్ళ నామినీ లేదా వాళ్ళ లీగల్ హెయిర్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న ఫుల్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అండ్ ఇంట్రెస్ట్. ప్రతి ఎంప్లాయీకి అప్లికబుల్ అయ్యే బెనిఫిట్ ఎంప్లాయీ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఈడిఎల్ఐ, ఇడ్లీ అని కూడా పిలుస్తారు. ప్రతి నెల మీ శాలరీ నుంచి పిఎఫ్ కట్ అవుతుంటే మీ పాకెట్ నుంచి 1 రూపీ కూడా ప్రీమియం పే చేయకుండా గవర్నమెంట్ మీకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్ చేస్తుంది. దాని పేరే ఎంప్లాయీ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఒకవేళ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సర్వీస్లో ఉండగానే చనిపోతే వాళ్ళ కుటుంబానికి లేదా నామినీకి అప్ టు 7 lakhs ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. మీకు ఇడ్లీ స్కీమ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది? అందుకోసం మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా మీ లాస్ట్ 12 months బేసిక్ శాలరీని యావరేజ్గా తీసుకోవాలి. దాన్ని 35 times మల్టిపుల్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన అమౌంట్కి 1,75,000 రూపీస్ని యాడ్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీ 12 months యావరేజ్ శాలరీ అనేది 15,000 మించకూడదు. ఇన్ కేస్ మోర్ దెన్ 15,000 అయితే మ్యాక్సిమం 15,000 మాత్రమే తీసుకుంటాం. రెండోది ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్. చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకునేది ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పెన్షన్ వస్తుందనేసి. కానీ ఒకవేళ మీ ఎంప్లాయర్ కానీ ఈపీఎస్ స్కీమ్కి ఈపీఎఫ్తో పాటు కాంట్రిబ్యూట్ చేస్తుంటే మీకు మంత్లీ పెన్షన్ వస్తుంది. ఇది 2 కేసెస్లో, ఎయిదర్ రిటైర్మెంట్ టైం లేదా డెత్ టైంలో. ఇన్ కేస్ మీరు చనిపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెన్షన్ అమౌంట్ ఇస్తారు. ఈ పెన్షన్ అమౌంట్ అనేది మినిమం 1,000 అనేది వస్తుంది. మ్యాక్సిమం అనేది మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సర్వీస్ ప్లస్ మీకు ఎంత శాలరీ అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మూడవ ఫైనాన్షియల్ బెనిఫిట్ గ్రాట్యుటీ. నార్మల్గా అయితే ఒక ఎంప్లాయీ ఒకే ఎంప్లాయర్ దగ్గర 5 కంటిన్యూస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇన్ కేస్ ఆఫ్ డెత్ 5 years కంప్లీట్ అవ్వకపోయినా సరే గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ వస్తుంది. గ్రాట్యుటీ అమౌంట్ క్యాలిక్యులేషన్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా పైన మెన్షన్ చేసిన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూడండి. ఇక్కడైతే సింపుల్గా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రాట్యుటీ ఫార్ములా ఏంటంటే మీ లాస్ట్ డ్రాన్ శాలరీ, మీ లేటెస్ట్ పే స్లిప్లో ఉన్న బేసిక్ శాలరీ మల్టిప్లైడ్ బై 15 డివైడెడ్ బై 26 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. నాలుగో బెనిఫిట్ కార్పొరేట్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, జీటీఎల్ఐ. ఈ రోజుల్లో ప్రతి ఐటీ కంపెనీ, ఎంఎన్సి, ప్రైవేట్ కంపెనీస్ ఎంప్లాయీ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఉచితంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల ఎంత అమౌంట్ వస్తుందనేది మీ కంపెనీ పాలసీస్ని బట్టి ఉంటుంది. నార్మల్గా అయితే యాన్యువల్ సిటీసీకి 3 నుంచి 4 times వరకు మీకు పాలసీ అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ శాలరీ 10 lakhs అనుకుంటే మీ ఇన్సూరర్ అప్ టు 3 times ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తారనుకుంటే అప్పుడు మీకు 30 lakhs వరకు అమౌంట్ లభిస్తుంది. ఈ 4 బెనిఫిట్స్తో పాటు కంపెనీస్ ఎంప్లాయీకి పెండింగ్ ఉన్న పెండింగ్ శాలరీస్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్స్ కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్స్లో క్లియర్ చేయాలి. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి లేని లోటుని ఏ డబ్బైనా సరే భర్తీ చేయలేదు. కానీ ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా మన ఫ్యామిలీ మనం లేనప్పుడు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకున్న లీగల్ రైట్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
ఈ బెనిఫిట్స్ అన్నీ సకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందాలంటే ఈ రోజే మీరు ఈ 3 పనులు తప్పకుండా చేయాలి. మొదటిది ఈ నామినేషన్ అప్డేట్ చేయడం. మీ పిఎఫ్ అకౌంట్, గ్రాట్యుటీ ఫార్మ్స్ మరియు కంపెనీ ఇన్సూరెన్స్లో మీ నామినీ పేరు కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. నామినీ అప్డేట్గా లేకపోతే చట్టబద్ధమైన వారసులైనా సరే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. రెండోది ఫ్యామిలీకి ఒక డైరీ రాసి పెట్టడం. మీకు ఏ కంపెనీలో ఉద్యోగం ఉంది, ప్రావిడెంట్ ఫండ్ యూఏఎన్ నెంబర్ ఏంటి, కంపెనీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఏంటో ఒక డైరీలో రాసి మీ లైఫ్ పార్ట్నర్కి లేదా మీ పేరెంట్స్కి చెప్పి ఉంచండి. మూడోది క్లెయిమ్ ప్రాసెస్. ఇలాంటి కష్ట సమయం వస్తే కుటుంబ సభ్యులు నేరుగా కంపెనీ హెచ్ఆర్ని సంప్రదించి డెత్ సర్టిఫికేట్, నామినీ ఆధార్ మరియు బ్యాంక్ పాస్బుక్ సబ్మిట్ చేస్తే కంపెనీయే ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి చేయిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ప్రైవేట్ ఎంప్లాయీకి తెలిసి ఉండాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఏ సమయంలో ఏ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా మీ కొలీగ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.